ఒకప్పుడు కెమెరా ముందు గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు అదే మాటల్ని వెనక్కి తీసుకుంటే అది సాధారణ విషయం అయితే కాదు కదా. ఇది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తా ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన మాటల్ని వెనక్కి తీసుకున్నారా లేక పరిస్థితులు అతన్ని మార్చేశాయి? అసలు ఏం జరిగింది? ఒక్కసారిగా టోన్ ఎందుకు మారింది? నిన్నటి వరకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా గట్టిగా మాట్లాడినారు. నిన్న టీవీ ఛానల్లో ఇచ్చినటువంటి ఒక డిబేట్ లో తన మాటల్ని పూర్తి స్థాయిలో ఉపసంహరించుకుంటున్నారని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశాడు. పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ఎందుకు ఊరుకుంటారు? చట్టపరంగా వెళ్తాం, చట్టపరంగా ఢీకొంటాం, ఏ మాత్రం కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఉపేక్షించే విధానమే లేదని చెప్పేసి జనసేన పార్టీ ముందుకు వెళ్ళడం, #పులిహోర నాగేశ్వర్ అంటూ ట్విట్టర్ లో ట్రెండ్స్ కొట్టడం, సోషల్ మీడియాని షేక్ చేయడంతో వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి చెప్పాలంటే తెలుగునాట రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ఈయన ప్రతిరోజు కూడా వివిధ టీవీ ఛానల్లో డిబేట్లు నిర్వహిస్తూ ఉంటాడు. అంటే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు.